మొదటిది మత్స్య అవతారం. ఈ అవతారంలో విష్ణువు చేప రూపంలో దర్శనమిస్తారు. రాజు వైవస్వత మనువు తర్పణం చేస్తున్నప్పుడు తన అరచేతిలో ఒక చేప ఈదుతూ కనిపించింది. చేప మనువు ఇలా అడుగుతుంది, తన సంపద మరియు శక్తి చేపకు ఇల్లు ఇవ్వడానికి సరిపోతుందా అని అడుగుతుంది. అప్పుడు మనువు ఆ చేపను ఇంటికి తీసుకెళ్లి ఒక కుండలో ఉంచుతాడు. అది పెరుగుతూ ఉంటుంది. ఆ తరువాత ఆ చేపను చెరువులో, నదిలో ఇలా వేస్తూనే ఉంటాడు. అది పెరుగుతూనే ఉంటుంది. చివరకు దాన్ని సముద్రంలో వేస్తాడు. అప్పుడు ఆ చేప తాను మహావిష్ణువునని, తనను పరీక్షించడానికి వచ్చానని, ఇప్పుడు మహాప్రళయం రాబోతుందని, భూమి మీద ఉన్న జీవరాశులు అన్నిటినీ ఒక పడవలోకి ఎక్కించుకోమని చెబుతాడు. అప్పుడు మనువు అన్నిటినీ పడవలోకి ఎక్కించుకొని సముద్రాన్ని దాటుతున్నప్పుడు వరద రావడంతో మత్స్యావతారంలో ఉన్న విష్ణువు తన తోకతో ఆ పడవను ఒక ఒడ్డుకు తీసుకువెళ్ళి ఇక్కడ మనుగడను ప్రారంభించమని చెప్తాడు. ఇది మన మత్స్య పురాణంలోని మత్స్యావతారం యొక్క కథ. ఇప్పుడు విష్ణు పురాణం ప్రకారం మత్స్యావతారం గురించి కూడా తెలుసుకుందాం. హయగ్రీవుడనే రాక్షసుడు సంహరించడానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని స్వీకరించాడు. కశ్యప మహాముని ధను అనే దంపతులకు కుమారుడు హయగ్రీవుడు. రాక్షస రాజైన హయగ్రీవుడు దానవుల కంటే మానవులు సద్గతులు కలుగుతున్నాయని, అందుకు కారణం ఏమై ఉంటుందని శోధిస్తున్నప్పుడు అతనికి తెలిసిందేమిటంటే వేదాల వలననే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని గ్రహించాడు. అప్పుడు రాక్షస జాతికి ఉద్ధరించడానికి హయగ్రీవుడు నిశ్చయించుకున్నాడు. ఈ మహావిష్ణువు బ్రహ్మకు అందించిన 4 వేదాలను మానవులకు చెందకూడదు అని అనుకున్నాడు. వెంటనే ఆ 4 వేదాలను అపహరించి సముద్రం అడుగుకు వెళ్ళి దాక్కున్నాడు. అప్పుడు ఈ విషయం తెలిసిన శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుణ్ణి సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పజెప్పాడు. ఆ 4 వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వణ వేదం. ప్రపంచానికి ధర్మాధర్మాలు ఎలుగెత్తి చాటే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవే. దీంతో మత్స్యావతారం పూర్తయింది.